బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాపై ఇరాన్ చావు దెబ్బ కొడుతుంది. ట్రంప్కు నిద్ర లేకుండా చేస్తుంది ఇరాన్. జోర్డాన్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది ఇరాన్. ఇప్పుడు కేవలం జోర్డానే కాదు, ఇరాక్ మీద కూడా దాడులకు పాల్పడినట్టుగా ప్రస్తుతం రీసెంట్ అటాక్స్ గురించి సమాచారం అందుతుంది. భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అమెరికా సైన్యం ఎంతమంది చనిపోయారో అంచనా వేస్తూ ఉన్నారు అమెరికా అధికారులు. ఇరాన్ మిజైల్స్ దాడులతో అమెరికా సోల్జర్స్ ప్రస్తుతం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. ఇరాన్ అటాక్స్తో జోర్డాన్లో పోర్టులు, ఎయిర్పోర్టులు ప్రస్తుతం ఖాళీ చేస్తున్న పరిస్థితి. జోర్డాన్పై ఐఆర్జీసీ మిసైల్స్ వర్షం కురిపించింది. కువైట్, బహ్రెయిన్ పైన కూడా ఇరాన్ దాడులకు దిగింది. మిడిల్ ఈస్ట్లో F-35, F-16s వాటిని ఏ స్థాయిలో ఉపయోగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే వాటి మీద కూడా దాడులకు సిద్ధమవుతూ ఉంది ఐఆర్జీసీ. జోర్డాన్లో కరెంటు కట్ అయింది. అంధకారంలో ఉన్నారు ప్రస్తుతం అక్కడి ప్రజలు. సోమవారం తెల్లవారుజాము వరకు ఇరాన్ వరుస దాడులకు దిగింది. యూఏఈలో ఉన్న జబల్ అలీ పోర్ట్ సమీపంలో ఇరాన్ భీకర దాడులకు పాల్పడింది. అమెరికా నౌకను పేల్చేసి ముంచేశాయి ఇరాన్ మిసైల్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన రీసెంట్ డెవలప్మెంట్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అండ్ వీటితో పాటు ఇప్పుడు ఇరాక్ మీద కూడా దాడికి పాల్పడ్డామంటూ ఇరాన్ చెబుతోంది. అవును, ఏకంగా ఇప్పుడు తనంటే ఏంటో చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది అమెరికాపై ఇరాన్. కేవలం జోర్డాన్ మాత్రమే కాదు, ఇంతవరకు జోర్డాన్ మీద విరుచుకుపడిన ఇరాన్ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసింది. అడుగు ముందుకు వేసి ఏకంగా ఇరాక్తో పాటు మిగిలిన ప్రాంతాల మీద కూడా తన ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. కేవలం జోర్డాన్కే పరిమితమైందా అంటే కాదు, మిగిలిన చోట్లకు కూడా తన ప్రస్థానాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీంతో పాటు ఇంకొన్ని కీలకమైన స్టేట్మెంట్ పాస్ చేయడం జరుగుతోంది. ఇప్పటికే నిన్నే మనం మాట్లాడుకున్నాం. ఇరాన్ సంబంధించి ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమైనీ, ఆయన అత్యంత సన్నిహితుడు, సీనియర్ మిలిటరీ వ్యక్తి ఒక ఆయన మాట్లాడుతూ అమెరికా కనుక దాడులు ఆపకపోతే 2-3 రోజుల్లోనే తుకడా చేస్తాం అమెరికా అని చెప్తున్నారు. అమెరికా ఇన్ ద సెన్స్ జోర్డాన్లో కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతాల్లో వాళ్ళకున్న బేసెస్ ఉన్నాయి కదా, ఆ బేసెస్ని పూర్తిగా తునాతునకలు చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంది. రీసెంట్ అటాక్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి ఆ దాడులకు సంబంధించి విజువల్స్ చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ రిసీవింగ్ కాంటెంట్ వేర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Get down! Close! No! What's happening? Oh my God! What's happening? Oh my God! Get cover! Everywhere! Jesus! Get down! Close! No! What's happening? Oh my God! Get cover! Everywhere! Jesus! Get down! Close! No! What's happening? పశ్చిమాసియా చల్లారటం లేదు. ఏకంగా 8వ రోజుకు చేరుకుంది రీసెంట్ అటాక్స్. దాడులు ప్రతి దాడులతో ఇటు పశ్చిమాసియా అట్టుడికిపోతూ ఉంది. ఇంతవరకు ఇరాన్ అమెరికా మీద విరుచుకుపడితే ఇప్పుడు రీసెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అమెరికా ఇరాన్ మీద విరుచుకుపడుతుందనేది తాజా సమాచారం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేసుకుంటూ వస్తోంది ఇరాన్. అది కువైట్ నుంచి మొదలుపెట్టి అమెరికాకు సంబంధించి ఎక్కడున్న ఖతార్ కావచ్చు, లేకపోతే మిగిలిన ప్రాంతాలు ఎక్కడున్న వాటిని టార్గెట్ చేసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భీకర దాడులు జరుగుతున్నాయి పశ్చిమాసియాలో. పశ్చిమాసియా ప్రాంతం ఒక్క మాటలో చెప్పాలంటే భీభత్సాన్ని చూస్తూ ఉంది. ఇటు ముందెన్నడూ లేని విధంగా దాడులకు దిగుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ డ్రోన్ పేల్చడం సమయంలో అమెరికా సైనికుడు మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా సైన్యం ఇంకొక వ్యక్తిని కోల్పోయామని చెప్పి ధృవీకరించింది. వాళ్ళే చెప్పుకుంటూ వస్తున్నారు, మేము ఒక సైనికుల్ని కోల్పోయామని చెప్పి అమెరికానే స్వయంగా చెప్పుకొచ్చింది. అయితే ఎక్కడ జరిగింది? ఇరాక్లో జూలై 18న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఇంకొక సైనికుడు తేలికపాటి గాయాలైనట్టుగా చెప్పుకొచ్చింది అమెరికా సెంట్రల్ కమాండ్. ఈ విషయాన్ని ధృవీకరించడం జరిగింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి మొత్తం అమెరికన్ సైనికుల సంఖ్య 17కి చేరింది. యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభమైన సందర్భం. అయితే సెంట్కామ్ డీటెయిల్స్ ఏముంటుందంటే, గుర్తించిన ఆ భౌతిక ప్రాంతంలో ఇంకొంతమందిని కూడా గుర్తించడం జరిగింది. గాయాల పాలయ్యారని చెప్పుకొచ్చింది. వాళ్ళ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అమెరికా ఇరాన్పై 8వ సారి ఏకంగా దాడి చేసిన సమయంలో టెహ్రాన్
తో పాటు గల్ఫ్లోని కొన్ని కీలక స్థావరాలను టార్గెట్ చేసుకోవడం జరిగింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఏకంగా సెన్కామ్ ఇచ్చిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అది. ఇఫ్ పాసిబుల్ నిన్న ఇంకొక ట్వీట్ కూడా ఉంది. 50,000కి సంబంధించి వాళ్ళ సైన్యాన్ని అక్కడ మోహరించామని చెప్పి అమెరికా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ముందుకు తీసుకెళ్తుంది యుద్ధాన్ని అమెరికా. 50,000 మంది సైనికులు ప్రస్తుతం అక్కడ రీసెంట్గా 50,000 మంది సైనికులు మోహరించారనేది అమెరికానే స్వయంగా చెప్పుకొచ్చిన మాట. ఇది మనం అంటున్న మాట కాదు. సో యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ అంశాన్ని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇరాక్ మీద రీసెంట్ అటాక్కి పాల్పడింది అమెరికా. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎందుకంటే పవర్, అలాగే తాగునీరు, వీటితో పాటు ఆ ప్రాజెక్ట్స్, వీటిని టార్గెట్ చేసుకుంటుంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం బీభత్సానికి చేరుకుంటోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఏం చెప్తోందంటే ఇరాన్లోని కీలకమైన స్థావరాలను టార్గెట్ చేసుకున్నాము, విమాన దాడులను కొత్త సిరీస్ స్టార్ట్ అయింది అంటూ కూడా ఇది స్వయంగా యుఎస్ సెన్కామ్ చెప్పుకొచ్చింది. హార్మోజ్ స్ట్రైట్ నుంచి ప్రయాణించే వెషల్స్ కావచ్చు, లేకపోతే సాధారణ నావికులపై ఇరాన్ జరిపే దాడులను అరికట్టేందుకు, దాంతోపాటు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ఈ దాడులు చేస్తున్నామని చెప్పి అమెరికా క్లారిటీ ఇస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య పోరాటాన్ని శాశ్వతంగా ముగించేందుకు కుదిరిన ఆ ఒప్పందం పూర్తిగా ఆ డీల్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ డీల్ ఏదైతే ఉందో అది పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పి ఇటు అమెరికానే చెప్పుకొచ్చిన సందర్భం. మిడిల్ ఈస్ట్లో అమెరికా ఇరాన్ హై టెన్షన్ నెలకొంది. అమెరికా దాడితో ఇరాన్లో నీటి సంక్షోభం నెలకొంది. ఇరాన్లో లక్షలాది మంది తాగునీటి కష్టాలను ఇప్పుడు ఎదురు చూడడం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ లక్షలాది మందికి తాగునీటి కష్టాలు ఎదురయ్యాయి. ఇరాన్లోని డీసాలినేషన్ ప్లాంట్పై అమెరికా దాడి చేసింది. హార్మోజ్ గాన్ ప్రావిన్స్లోని బుంజీ గ్రామంపై ఎయిర్ స్ట్రైక్కి పాల్పడింది అమెరికా. తాజా దాడితో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పి ఇరాన్ ఆరోపిస్తోంది. వందలాది గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా భీకర దాడులకు పాల్పడింది. ఇరాన్లో జనజీవనం స్తంభింపచేయాలని ట్రంప్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. శాంతి ఒప్పందం ఉన్నప్పటికీ వైమానిక దాడులు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దీంతో అక్కడ పరిస్థితిని అంచనా వేయడం ప్రస్తుతం అసాధ్యంగా మారింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రీసెంట్ డెవలప్మెంట్ మీరు చూడొచ్చు. సెంట్కామ్ began conducting a new wave of strikes against Iran at 7 p.m. ET today for the 9th consecutive night. The strikes will continue degrading Iranian military capabilities used to attack commercial vessels and civilian marines transiting the Strait of Hormuz అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. ఈరోజు ఉదయం ఇంకా చెప్పాలంటే దాదాపుగా 2-3 గంటల ముందు యుఎస్ సెంట్రల్ కమాండ్ చేసిన ట్వీట్ ఇది. ఎందుకంటే ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఇరాన్ అటాక్ చేస్తుంది ఇటు జోర్డన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖతర్ కావచ్చు, ఈ ప్రాంతాల మీద. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళ రీసెంట్ అటాక్కి దిగడంతో అమెరికా మీద రీసెంట్ అటాక్కి దిగడంతో అమెరికా ఇన్ ద సెన్స్ గల్ఫ్లో ఉన్న అమెరికా మిలిటరీ బేసెస్ మీద రీసెంట్ అటాక్కి దిగడంతో ఇప్పుడు అమెరికా కూడా రిటాలియేషన్కి దిగింది, ప్రతిదాడులకు ఉపక్రమించడం జరిగింది. ఆ ప్రతిదాడులకు సంబంధించిన సందర్భం గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే అమెరికాను మేము విడిచిపెట్టమంటూ సవాల్ చేస్తూ ఉంది. మీరు ఇంతవరకు మమ్మల్ని చాలా శాంతంగా చూసారు, ఇప్పుడు మేమంటే ఏంటో చూపిస్తామంటోంది ఇరాన్. మీరు దాడులు చేస్తే ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పుడు లెక్క. అంటే ఇన్నాళ్ళు మీరు దాడులు చేశారేమో, ఈ 2-3 రోజుల్లో కనుక మీరు ఆపకపోతే అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంది. ఈ 2-3 రోజుల్లో మీరు యుద్ధాన్ని ఆపకపోతే ఆ 2-3 రోజుల తర్వాత ఇంతవరకు మేము డిఫెన్స్లోకి వెళ్ళాము, అంటే మీరు దాడి చేస్తే మేము తట్టుకునే ప్రయత్నం చేస్తాం, కానీ ఇప్పుడు పూర్తిగా అటాకింగ్ వేలోకి వెళ్తాం, మీరు దాడి చేసినా చేయకపోయినా మేము దాడులు చేయడం మాత్రం పక్కా అంటూ ఇటు వార్నింగ్ ఇస్తూ ఉంది ఇరాన్. జోర్డాన్ మీద భీకర దాడులకు పాల్పడిన తర్వాత అమెరికా కూడా అదే స్థాయిలో ఇప్పుడు దాడులకు దిగుతోంది. అండ్ ఇరాన్ కూడా అదే స్థాయిలో దాడులకు దిగుతోంది. జోర్డాన్లో జరిగిన దాడిలో 2 అమెరికా జవాన్లు మరణించడంతో యుద్ధం మరింత ఉధృతమవుతుందని చెప్పుకోవాలి. ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది, ఎయిర్ స్ట్రైక్స్కి దిగింది, మిజైల్స్ని, డ్రోన్స్ని ప్రయోగిస్తుంది. ఇరాన్ ఏమాత్రం తగ్గటం లేదు. జోర్డాన్లో అమెరికా మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేస్తుంది. ఒకసారి మీరు చూడొచ్చు, నిన్న అమెరికానే స్వయంగా చెప్పుకొచ్చింది. ఇదిగోండి, యుఎస్ కంప్లీట్స్ 8th consecutive night of strikes against Iran అని చెప్పి యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ completed another round of strikes against Iran on July 18th at 11:30 at the Commander-in-Chief's direction.
During the 8th consecutive night of US strikes, CENTCOM forces successfully hit Iranian military, coastal surveillance and air defense facilities, maritime capabilities and missile and drone storage sites to continue degrading Iranian military capabilities. American military assets also targeted Islamic Revolutionary Guard Corps forces that launched attacks against US service members in Jordan on July 17. More than 50,000 US men and women in uniform more than 50,000 US men and women in uniform are operating across the Middle East. They remain highly vigilant, focused, lethal and ready. లాస్ట్ టైం మీరు చూడొచ్చు, ఏకంగా 50,000 మంది అమెరికా సైన్యం మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు విజిలెంట్గా ఉన్నారు, ఫోకస్డ్గా ఉన్నారు అండ్ రెడీ, లేథర్ అండ్ రెడీ అంటూ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధంగా మళ్ళీ మారబోతుంది అంటే కనుక అటువంటి ఆందోళన కనిపిస్తోంది, కలిగిస్తోంది కూడా. ఎందుకంటే కోట్లాది మందికి ఆధారమైన ప్రాంతం అది. అమెరికా దీని అంతటికీ మూలం ఏంటి? కొద్ది రోజుల క్రితం అక్కడ ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్కి సంబంధించి నేను చేయలేదని చెప్పి అమెరికా అంటోంది, లేదా అమెరికానే చేసిందని చెప్పి ఇరాన్ అంటోంది. కానీ ఇక్కడ వరకు కూడా ఎవరు చేస్తారనేది క్లారిటీ లేదు. ఆ దాడి తర్వాత ఇరాన్ రిటాలియేషన్కి వెళ్ళడం, మళ్ళీ అమెరికా దాడి చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఇదే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ కలుగజేసుకోవడం, ఇవన్నీ దాడులు ఇప్పుడు పూర్తి స్థాయి మళ్ళీ అటాక్కి వెళ్ళబోతుందంటే అవుననే మాట వినిపిస్తూ ఉంది. న్యూక్లియర్ అంశం కూడా మళ్ళీ తెర మీదకి వస్తుంది. ఈసారి విడిచిపెట్టేది లేదు, ఇరాన్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తామని చెప్పి ట్రంప్ వార్నింగ్ చేస్తూ ఉన్నాడు. నా చెయ్యి దాటిపోయింది, నా చెయ్యి బడి దాటిపోయిందని చెప్తూ ఉన్నాడు. సో దానికి సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా యుఎస్ మిలిటరీ క్యారీస్ అవుట్ అనదర్ వేవ్ ఆఫ్ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్ అని చెప్పి లేటెస్ట్ డెవలప్మెంట్. ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్ కోట్ చేస్తూ ఉంది. యుఎస్ఎస్ సెంట్రల్ కమాండ్ ఒకటే చెప్తోంది, మేము మళ్ళీ న్యూ వేవ్ ఆఫ్ ఎయిర్ స్ట్రైక్ని స్టార్ట్ చేస్తాం ఈరోజు ఇరాన్ మీద అని చెప్పుకొస్తోంది. 9th కన్సిక్యూటివ్ నైట్, గుర్తుపెట్టుకోండి, ఇది వరుసగా 9వ రోజు ఇరాన్ మీద అమెరికా దాడికి పాల్పడ్డం. ఎందుకంటోంది, ఇరాన్ మిలిటరీ క్యాపబిలిటీస్ని మేము అటాక్ చేయాలనుకుంటున్నాం, వాళ్ళ కమర్షియల్ వెషల్స్ని అటాక్ చేస్తాం, హార్మోన్స్ నుంచి వెళ్ళి వాటిని మేము అటాక్ చేస్తామని చెప్పి అమెరికానే స్వయంగా చెప్పుకొస్తుంది. CENTCOM వాళ్ళ సెంట్రల్ కమాండ్ చెప్తోంది. ఎందుకంటే నార్దర్న్ ఇరాక్లో వాళ్ళ యుఎస్ సర్వీస్ మెంబర్ని కోల్పోయాం, మరి ముఖ్యంగా అక్కడ పరిస్థితి మరి డిటోరియేట్ అవుతోంది. అక్కడ ఇరానియన్ డ్రోన్ని పేల్చేసాం. ఈ సందర్భంలో అక్కడ జరిగిన దాడుల్లో మేము ఒక కమాండర్ని కోల్పోయాం, మేము ఒక యుఎస్ సర్వీస్ మెంబర్ని కోల్పోయామని చెప్పి అమెరికా చెబుతూ ఉంది. అసలు ఏం జరిగింది అక్కడ అనేది ఒక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏం జరిగిందంటే, ఈరోజు రీసెంట్గా అటాక్స్ జరిగాయి. దీంతో ఇరాన్ డ్రోన్ అక్కడ కూల్చేసామని చెప్పి ఇరాక్లో ఉన్న వాళ్ళ సైన్యం మీద అటాక్ జరిగిందని చెప్పి అమెరికానే స్వయంగా చెప్పుకొస్తుంది. అమెరికా సైన్యం ప్రకటించింది ఏంటంటే, ఇరాన్ని డ్రోన్ కూల్చేసాం, అయితే అక్కడ కొన్ని మిజైల్స్ పేలలేదు, అవి పూర్తిగా నార్దర్న్ ఇరాక్లో ఉన్నాయి. అయితే ఈ అటాక్స్లో ఒక సైనికుని కోల్పోయామని చెప్పి అమెరికా సైన్యం ప్రకటించింది. అయితే ఇంకా యుఎస్ సెంట్రల్ కమాండ్ ఏం చెప్తోంది, జూలై 18న ఒక సైనికుడు మరణించాడు, పేలుడు సమయంలో ఇంకొక సైనికుడికి స్వల్ప గాయాలని చెప్తూనే ఆ మరణించిన సైనికుడి డీటెయిల్స్ చెప్పలేదు. అయితే రిమెంబర్, ఇక్కడ ఇంకొక మాట ఏమనిపిస్తోంది, మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉండుండొచ్చు, కానీ అమెరికా చాలా తక్కువగా, అఫీషియల్గా చాలా తక్కువ సంఖ్యను చూపించే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచం ముందు తన పరువు పోకుండా ఉండడానికి ఆ సంఖ్యను తక్కువగా చూపిస్తోంది, కానీ ఆ సంఖ్య భారీగా ఉండొచ్చు అని చెప్పి ఇటు కొన్ని ఇంటర్నేషనల్ మీడియా స్కోర్ చేస్తున్న సందర్భం సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. అయితే శనివారం జరిగిన మరణంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై యుద్ధం ప్రారంభించాయి. మరణించిన సైనికుల సంఖ్య 17కు చేరింది. దాంతోపాటు లెబనీస్ అధ్యక్షుడు వాషింగ్టన్ పర్యటనలో ఉండడం, ఈ దశలో ఇప్పుడు దాడులు జరగడం దేనికి సంకేతం? ఎందుకంటే అమెరికా మాజీ దౌత్యవేత్త నబీల్ ఖౌర్ ఆయన చెప్తూ, లెబనాన్ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయోజనాలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రయోజనాలతో ఏకీభవించకపోవచ్చు అని చెప్పుకొచ్చారు. అయితే లెబనీస్ అధ్యక్షుడు మిషెల్ ఔన్ అలాగే ట్రంప్ మధ్య జరిగిన వాషింగ్టన్ల ఇద్దరి మధ్య జరిగిన ఆ డిస్కషన్లో ఈ దశలో వాస్తవాన్ని దేన్ని పరిష్కరించదు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏది కొలిక్కి రాదని చెప్పి ఖౌరీ వాదించుకొచ్చారు. అయితే ఈ భేటీ కొనసాగిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. అలాగే ఇది చాలా సాధారణమైన అవగాహన ఒప్పందం, MOU అంటూ ఉంటారు కదా, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పి, వాటిని ఇప్పుడు అమలు చేయడం చాలా కీలకమైన సందర్భం అని చెప్పి కోట్ చేసుకొచ్చారు. ఇంకా చాలా కమెంట్స్ చేసుకొచ్చారు. దాంతోపాటు ట్రంప్ కూడా కమెంట్ చేస్తూ ఉన్నాడు, ఏమని, మరణించిన అమెరికన్లకు గౌరవ సూచకంగా ఇరాన్పై అమెరికా చాలా కఠినంగా దాడి చేస్తుంది.
ఎందుకంటే మా అమెరికన్ సోల్జర్స్ మీద మీరు దాడి చేశారు కాబట్టి మేము విడిచిపెట్టాం. ఇది ఎప్పుడు చెప్పుకొచ్చాడు? ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత వాషింగ్టన్ తిరిగి వస్తున్నప్పుడు ట్రంప్ మాట్లాడాడు, ఈ రాత్రి మేము వాళ్ళని చాలా గట్టిగా దెబ్బ కొడతాము, ఆల్రెడీ కొట్టాము, ఇంకా చాలా గట్టిగా కొడతాం. బహుశా 3 గొప్ప దేశభక్తులు చనిపోవడం మమ్మల్ని మేము లైట్గా తీసుకుంటాం అనుకోవచ్చు కాక ఇరాన్, కానీ వాళ్ళని చాలా తీవ్రంగా దెబ్బ కొడతామని చెప్పుకుంటూ వస్తోంది. కానీ 3 మరణించారా? కాదు, మరణించిన 3 కాదు, ఆ సంఖ్య భారీగా ఉండొచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. కారణం ఏకంగా 50,000 మంది సైన్యాన్ని అక్కడ మోహరించింది. ఒకసారి ఆ స్టేట్మెంట్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ఇఫ్ పాసిబుల్ దాన్ని కొంచెం హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. 50,000 మంది సైనికులది. ఎందుకంటే అంతమంది సైనికులు దించిన తర్వాత, ఇంత పెద్ద అటాక్ అయిన తర్వాత మరణించింది 3 ఎలా అవుతారు? ఇంకా సంఖ్య భారీగా ఉంటుంది. కానీ ప్రపంచం ముందు తన పరువు పోతుంది కాబట్టి అమెరికా ఆ సంఖ్యను అధికారికంగా 3 అని చెబుతోందని చెప్పి కాస్త సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. సో నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, వేల సంఖ్యలో మరణాలు సంభవించి ఉండొచ్చా, లేకపోతే నిజంగా అమెరికా ఆ లెక్కల్ని కరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తోందా? ఎందుకంటే యుద్ధంలో మనం మాట్లాడుకున్నప్పుడు ఎవ్వరూ ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ దేశ రక్షణ కావచ్చు, లేకపోతే దేశ భద్రత కావచ్చు, లేకపోతే దేశానికి సంబంధించి. అదిగోండి, థ్యాంక్ యూ నవీన్ ఫర్ హైలైటింగ్ దట్. ఎందుకంటే మీరు చూడండి, మోర్ దెన్ 50,000 ఇప్పుడు ఇదే మాట కోట్ చేయడం జరుగుతోంది. 50,000 మంది సైన్యాన్ని ఎప్పుడు అంటున్నారు వాళ్ళు? జూలై 18th అప్పుడే అనుకుంటే, ఇంత పెద్ద అటాక్ జరిగినప్పుడు 50,000 మంది సైన్యాన్ని అక్కడ మోహరించినప్పుడు, ఇంత భారీగా దాడులు జరుగుతున్నప్పుడు, ఇరాక్లో దాడులు జరుగుతున్నాయి, జోర్డాన్లో దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆ గల్ఫ్లోని మిగిలిన ప్రాంతాల మీద అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంత సిచ్యువేషన్లో కేవలం 3 మరణిస్తారా? ఆ సంఖ్య ఇంకా భారీగా ఉంటుంటుంది, వేలలో ఉండుంటుంది. కానీ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, అలాగే ప్రపంచం ముందు తన పరువు పోకుండా ఉండడానికి అమెరికా ఈ ప్రయత్నాలు చేస్తోంది అనేది సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, బెహ్రెన్లోని మనామా అనే సిటీలో కూడా ఇరాన్ దాడులు జరిపింది అనేది ఇక్కడ వినిపించమాట. బట్ గట్టిగా జరగచ్చని చెప్పి అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించిన సందర్భం. మనామాలో ఆ ప్రాంతంలో ఇరాన్ టార్గెట్ చేయొచ్చు అని చెప్పి. నేనంటున్న మాట కాదు, యుఎస్ ఎంబసీ మనామా ఏమంటుందంటే, ది యుఎస్ ఎంబసీ హ్యాస్ ఇన్ఫర్మేషన్ టు సజెస్ట్ దట్ ఇరాన్ మే సీక్ టు టార్గెట్ అన్స్పెసిఫైడ్ లొకేషన్స్ ఇన్ సెంట్రల్ మనామా. వి అర్జ్ ఆల్ అమెరికన్ టు రిమైన్ విజిలెంట్, ఫాలో లోకల్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రివ్యూ ది లేటెస్ట్ గైడెన్స్ ఫ్రమ్ ది యుఎస్ ఎంబసీ అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చినమాట. సెక్యూరిటీ అలర్ట్ బహ్రెయిన్లో, గల్ఫ్లోని పౌర మౌలిక సదుపాయాలపై దాడులు మానవతాపరమైన ప్రమాదాలను పెంచుతున్నాయి అని చెప్పి చెప్పుకొస్తున్న సందర్భం. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు 3% పైగా పెరిగాయంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. జోర్డాన్ మీద అటాక్, దాని తర్వాత ఇరాన్పై అమెరికా ప్రతిదాడులు. ఈ ఫస్ట్ బాక్స్లో మీరు చూడడం జరుగుతోంది జోర్డాన్లో ఉన్న అమెరికా మిలిటరీ బేసెస్పై ఇరాన్ అటాక్కి సంబంధించి. ఈ ఘటనలో 2 సైనికుల ప్రాణాలు కోల్పోయామని చెప్పి అమెరికానే స్వయంగా ధృవీకరించింది. అయితే ఈ దాడులకు ప్రతీకార దాడులకు దిగామని చెప్పి ఇరాన్పై అమెరికా ప్రతిదాడులకు సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది సెకండ్ బాక్స్లో. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్కషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. నేను ఇంకోసారి కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 50,000 మంది సైన్యాన్ని ఒక్కసారి ట్వీట్ చూపిద్దాం నవీన్ ఫర్ వన్ మోర్ టైం. ఎందుకంటే 50,000 మంది సైన్యాన్ని అక్కడ రంగంలోకి దించింది. 50,000 మంది సైన్యాన్ని రంగంలోకి దించిన తర్వాత జోర్డాన్లో అటాక్ జరిగింది, ఇరాక్లో అటాక్ జరిగింది. ఇప్పటికే అమెరికా అడ్వైజరీని జారీ చేసింది, ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. అదిగోండి హైలైట్ చేసి చూపించిన ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్స్ రైజ్ చేస్తోంది. 50,000 మంది సైన్యాన్ని మోహరించింది అంటే జోర్డాన్లో భారీగా అటాక్ జరిగింది. ఆ దెబ్బకి ట్రంప్ మళ్ళీ మేము అటాక్కి పాల్పడుతున్నామని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అటాక్కి దిగిన సందర్భంలో ఇరాన్ మీద ప్రతిదాడులకు దిగాడు. ఇరాన్ కీలక నేత, ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమనైకి సన్నిహితుడైన వ్యక్తి మాట్లాడుకొచ్చాడు. సీనియర్ మిలిటరీలో సీనియర్ వ్యక్తి అని చెప్పుకుంటున్న సందర్భంలో ఇన్ని పరిణామాలు జరుగుతుంటే కేవలం 3 మాత్రమే మరణించుంటారా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ అమెరికా మాత్రం 3 మరణించాలని చెబుతోంది. కాదు, ఈ సంఖ్య మరింత ఉండొచ్చు అనేది సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతోంది.
సో మీరేమనుకుంటూ ఉన్నారు అండ్ మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ట్రంప్ లేకపోతే అమెరికా తన తప్పును కప్పపుచ్చే ప్రయత్నం చేసుకుంటూ ఉందా, లేకపోతే ఈ సంఖ్య ఇంకెక్కువ ఉండుండొచ్చా, లేకపోతే కేవలం 3 మాత్రమే మరణించి ఉంటారా? 3 మరణాలే కనుక నమోదు అయ్యి ఉంటే, ఎందుకంటే ఫిబ్రవరి 28 ఎప్పుడైతే ఈ స్టార్ట్ అయ్యిందో అక్కడి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా భీకరమైన దాడులు జరిగాయి. దాంట్లో కూడా సైన్యాన్ని కోల్పోయింది. బట్ ఎప్పుడు సైన్యాన్ని కోల్పోయాం, ఎంతమంది కోల్పోయామని చెప్పి అమెరికా చెప్పుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ, చాలా అరుదు. ఎందుకంటే 17 మంది ఇప్పటివరకు మరణించారు అని మాట్లాడుకున్న సందర్భం అఫీషియల్గా. సో ఈ 17 మందిలో ఎంతమంది గురించి అనౌన్స్ చేసింది. బట్ ఈ రోజు మొన్న 2 చనిపోయారని చెప్పి అనౌన్స్ చేసింది, ఈరోజు 1 చనిపోయారని చెప్పి అనౌన్స్ చేసింది. సో ఈ అనౌన్స్మెంట్ వెనకాల ఏదో భీకరమైన ప్లాన్ ఉంది, అంటే సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు అనేది అనుమానాలకు తావిస్తోంది. అది వేలలో ఉంటుందనేది చర్చ. అందుకే నేను హైలైట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. మోర్ దెన్ 50,000 men and women in uniform are operating across in the Middle East. They remain highly vigilant, focused, lethal and ready అని చెప్పి నేను మీకే విడిచిపెడుతున్నాను. మీరే చెప్పే ప్రయత్నం చేయండి. అమెరికా మరణాలను కప్పపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉందా, లేకపోతే అమెరికా చెబుతున్న మాటల్లో వాస్తవం మీకు కనిపిస్తూ ఉందా? ఇరాన్ ఈ దాడులను ఆపేస్తుందా, ఇంకా కంటిన్యూ చేస్తుందా? మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. బట్ బిఫోర్ దట్ ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఒక్కసారి ఆ అటాక్స్కి సంబంధించిన విజువల్స్ని చూద్దాం. What's happening? Oh my God. Get cover! Get everywhere! Oh! Jesus! Get down! They're leveling the whole close! No, no! What's happening? Oh my God. Get cover! Get everywhere! Oh! Jesus! Get down! They're leveling the whole... What's happening? Oh my God.